రాజన్న గారు ముఖ్య అతిథులుగా హాజరు కావడం, మరి అదేవిధంగా ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు బోయపల్లి నరసింహన్న గారు, మామిడి సామేద్ గారు, మరి నా తోటి మిత్రులు టీఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండా రమేష్ గారు, మరి అదేవిధంగా వరంగల్ నుంచి వచ్చిన అన్న ఒక్కల కుమారన్న గారు, సూర్యాపేట నుంచి మరి కత్తి ఉపేందర్, నారాయణపేట నుంచి గండి బాలరాజు గారు, మరి వివిధ జిల్లాల నుంచి వచ్చిన సంగారెడ్డి నుంచి కృష్ణన్న గారు, మరి వివిధ జిల్లాల నుంచి వచ్చిన పెద్దలు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు అందరికీ పేరు పేరున ఉద్య నమస్కారం తెలియజేస్తూ, అందరూ ఇంతవరకు మీరు మాట్లాడుతూ అన్ని అంశాల మీద చర్చించడం జరిగింది. కానీ నిర్మాణం దిశగా మేము ఇది చేస్తాం, ఇది కట్టుబడి పని చేస్తాం, ఓ భారీ బహిరంగ సభ లేకుంటే భారీ మీటింగు, ఓ జిల్లా సదస్సు ఏర్పాటు చేస్తామని ఏ ఒక్కరు అనలేరు. ఒకరు గుండా రమేష్ అన్న గారు, మరి అదేవిధంగా కత్తి ఉపేందర్ గారు నిర్మాణం దిశగా మాట్లాడడం జరిగింది. కాబట్టి మరి మీరు కూడా భవిష్యత్తులో, ఎందుకంటే మన స్థాయి, మన లీడర్లు, మన నాయకత్వం తెలియాలంటే ఓ జిల్లా స్థాయి సమావేశం పెడుతున్నామంటే ఆ జిల్లా స్థాయి సమావేశంలో ఉన్న ముఖ్యులు, మళ్ళీ ఆ కార్యక్రమానికి అక్కడ ఉన్న రాష్ట్ర బాధ్యులు కానీ అటెండ్ అయ్యి రేపు భవిష్యత్తులో జిల్లాలో ఉన్న పరిస్థితులను డిస్కషన్ చేస్తూ మండల హెడ్ క్వార్టర్ల టీంలను ఏ విధంగా మోటివేషన్ చేస్తూ నిర్మాణ దిశగా పోవాలి, ఆ మండలాలను గ్రామ స్థాయికి ఏ విధంగా చేర్చాలనే అంశాల మీద డిస్కషన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ముందుగా మనం ఇవన్నీ అంశాలను, డిమాండ్లను ఏమన్నా నిర్మాణం చేయాలి, నిర్మాణం దిశగా దాల్చాలని అంటే ఫస్ట్ మనం టీఎంఆర్పిఎస్ నిర్మాణమే దీనికి అన్నిటికీ మూల కారణం. మరి ఖచ్చితంగా అన్నగారు ఈరోజు తీసుకునబోయే నిర్ణయాన్ని ఖచ్చితంగా ఈ ఉన్న రాష్ట్ర నాయకులను కానీ జిల్లా నాయకులు కానీ మీరు ఇచ్చే బాధ్యతలు ఎక్కడున్నా నిర్మాణ దిశగా ముందుకెళ్ళాలి. రేపు భవిష్యత్తులో రాష్ట్ర స్థాయిలో కానీ ఉమ్మడి జిల్లా సమావేశాలు కానీ నిర్వహించుకోవడానికి నిర్మాణమే కావాలి. కాబట్టి ఆ నిర్మాణం ఉంటేనే ఏది ప్రభుత్వాన్ని అయినా నిలదీసి మన డిమాండ్లను ఆ ప్రభుత్వ దృష్టికి పోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరందరూ, ఎందుకంటే మరొకసారి ఆలోచన చేయండి, నిర్మాణం ఉంటేనే ప్రతి ఒక్కటి మనం సహకారం కావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నిర్మాణం దిశగా మీరు అందరూ ఆలోచన చేయాల్సిందిగా కోరుతూ, మరి అందరూ అన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. మరి టైం కూడా చాలా కావస్తుంది కాబట్టి మిగతా అన్ని విషయాలు అన్నగారు వివరిస్తారు. కాబట్టి మరి నాకు ఇచ్చిన ఈ అవకాశం అందరికీ పేరు పేరున ఉద్య నమస్కారం తెలియజేస్తూ, మరి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా